హలో గైస్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా చుట్టూ ఉన్న బ్లాక్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేసుకోకపోయినా పర్లేదు, లైట్గా కట్ చేసుకున్నా చాలు. నేను 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత బ్రెడ్ పీసెస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే కలర్ తొందరగా చేంజ్ అవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. మిగిలిన బ్రెడ్ పీసెస్ని అన్నీ కూడా అలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్ షుగర్ వేసి, షుగర్ 1 కప్ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1 కప్ వాటర్ పోసుకోవాలి. ఇలా పంచదార పాకం మరుగుతున్నప్పుడు ఇలాచీ వేసుకోవాలి. పంచదార పాకం గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం చిక్కగా అయ్యిందాకా చూసుకోవాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత ముందుగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని పంచదార పాకాన్ని బ్రెడ్ పీసెస్ బాగా అబ్జర్వ్ చేసుకుందాకా ఉంచుకోవాలి. ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలని 1 గ్లాస్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం దగ్గర పడిందాకా ఉంచుకోవాలి. ఇలా చిక్కగా జ్యూసీలా అయిన తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ హల్వా రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి. సేమ్ ఫంక్షన్ స్టైల్ బ్రెడ్ హల్వా లాగే ఉంటుంది.